నాతో పాటు వస్తావా వాళ్ళకి? అలా తినిపించుకోవాలి కపుల్స్ అంటే. ఇది మన స్టే 2 రోజులకి. ఏంది అయ్యో? ఇస్ ఎ గుడ్ ఫోటోగ్రాఫర్. Guys, welcome to my channel Vindhya. Who is he? Santosh. So welcome to my channel and we are doing another travel vlog. ekkadiki Santosh? Gandikota first. Gandikota, Tirupati, Grand Srikalahasti and Kanipakam. నువ్వు ఏదో చెప్తున్నావుగా చెప్పు. Grand Canyon of India. Gandikota. Yeah. So now we are going to meet Srujan and Mona again. So వెళ్తున్నాం వాళ్ళని పికప్ చేసుకోవడానికి. One more long journey Tirupati. యా, వన్ మోర్ లాంగ్ జర్నీ. అరుణాచలం తర్వాత మళ్ళీ కార్లో అంత లాంగ్ జర్నీ ఇదే. సో చూడాలి ఎలా ఉంటుందో. One eternity later. ఇక్కడ ఏమైంది నీకు? స్టమక్ అప్సెట్ అయ్యి. సో ఇప్పుడైతే మేము గండికోటకి స్టార్ట్ అయిపోయాము. హైదరాబాద్ నుంచి గండికోటకి 7 hours పడుతుంది అనమాట. ఏంది అయ్యో? ఇప్పుడు టైం 2 o'clock అవుతుంది. మేము ఇక్కడ రోడ్ పక్కన ఉన్న ప్లేస్లో ఆగినుండే. ఇక్కడ చూడండి ఎంత బాగుందో. ఇలా ఒకటి స్పాట్ చూసుకొని ఫుడ్ తినడానికి అసలు ఎంత బాగుంటుంది కదా ఇట్లాంటి ఎక్స్పీరియన్స్. ఇది తిండి పంపకం జరుగుతుంది. నీకు నాకు మరి నాకు నీకు 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 నాకు నీకు వస్తున్నా. సో లంచ్ అయితే అలా పీస్ఫుల్గా కంప్లీట్ చేసి గండికోటకి స్టార్ట్ అయ్యాము. సో ఇలా రోడ్ పక్కన కార్ ఆపేసి ఇక్కడ ఫీల్డ్లో ఫొటోస్ దిగుతున్నాం. సో 7 hours జర్నీ తర్వాత మా మొహాలు ఇలా ఉన్నాయి, వాడిపోయి. సో ఫైనల్లీ అయితే గండికోటకి రీచ్ అయిపోయాము. సో ఇప్పుడు టైం అరౌండ్ 5:30 అవుతుంది. మేము యాక్చువల్గా 7 o'clockకి రీచ్ అవుతాం అనుకున్నాము. డైరెక్ట్గానే హోటల్కి వెళ్ళిపోయి మార్నింగ్ సన్ రైజ్ చూద్దాము అనుకున్నాము. బట్ ఇప్పుడు ఏంటంటే ఇంకా చాలా టైం ఉంది. మనం 5:30కి రీచ్ అయినాం కాబట్టి జస్ట్ అలా బయట ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పేసి వచ్చాము. బాగుంది కాదు, క్రేజీ ఉంది సార్. మార్నింగ్ ఇలా ఉంటుంది చూడాలా. మార్నింగ్ ఇంకా బాగుంటుంది. బ్యూటిఫుల్ ఉంది కదా సంతోష్. చల్లారిన టీ తాగేటప్పుడు ప్రపంచంలో అతి కొద్ది మంది ఉంటారు. అలాంటి ఏమంటారు వజ్రం లాంటి అమ్మాయి నాకు దొరికింది. వజ్రం అన్నావుగా చాలే. సో ఫైనల్గా అయితే కొంచెం అలా చూసేసి గండికోట దగ్గర రేపు యాక్చువల్లీ మార్నింగ్ మనం ప్రాపర్గా చూద్దాము. సో మేమైతే రిసార్ట్కి రీచ్ అయినాము. ఇది ఏపీ టూరిజం హైత రిసార్ట్ గండికోటలో. మనకి మంచిగా లగ్జూరియస్గా దొరకాలంటే మాత్రం దొరకవు. సో ఒకసారి మన రిసార్ట్ చూడండి. యాక్చువల్గా అది కొంచెం సౌండ్ వస్తుంది ఏసీ. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇది బాగానే ఉంది. అంటే లైక్ 1 day స్టేకి ఇట్ ఈస్ ఓకే. సో ఫ్రెష్ అప్ అయ్యాము. ఇప్పుడు డిన్నర్కి వెళ్తున్నాము. మన డిన్నర్ పుల్కా, దాల్, మసాలా పనీర్. అదేంది సృజన్? మసాలా పనీరే కదా? పన్నీర్ బటర్ సారీ, పనీర్ బటర్ మసాలా అండ్ వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్. నిద్ర మప్పుతో ఉన్నాం. హే గాయస్, దిస్ ఈస్ day 2 ఆఫ్ అవర్ తిరుమల డివోషనల్ ట్రిప్. సో ఇప్పుడైతే నైట్ అంతా రూమ్లో. యా, అసలు బేసిక్గా నేను ఘోరంగా పడుకుంటుండే. తను మోస్ట్లీ చాలా వాటిలో నిద్రపోకపోతుండే. నేను అట్లా కాదనమాట. ఎవ్రీ ట్రిప్లో ప్రతి దగ్గర పడుకుంటుంటే ఫస్ట్ టైం అనుకుంటా నేను ఇక్కడ నాకు అసలు కొంచెం కూడా నిద్ర పట్టలేదు. సో ఎనీవే ఇప్పుడు 5:15 అవుతుంది టైము. గండికోటకి స్టార్ట్ అవుతున్నాం. చూద్దాం ఇప్పుడు అసలు ఎలా ఉంటుంది వ్యూ అని చెప్పేసి. ఓకే, మీట్ యూ దేర్. హే గాయ్స్, సో ఇప్పుడైతే గండికోట సన్ రైజ్ పాయింట్కి వచ్చాము. యాక్చువల్లీ అయితే 6:10కి ఉంది. సో చూద్దాం. ఇప్పుడు 5:50 అవుతుంది. ఇంకొక 10 minutesలో ఉంది. అందరు వచ్చారు కదా సంతోష్, చాలామంది ఉన్నారు కదా. ఎవ్వరు రాలేదు అనుకున్నాం, చాలా మంది వచ్చారు. Actually, Santosh loves to take photos. He's a good photographer.
సో ఇఫ్ యూ వాంట్ టు హైర్ జస్ట్ కమెంట్ ఓవర్ హియర్. ఆ అందానికి ఆ ఫేస్ కట్కు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి అది? ఎందుకంటే ఆ స్మార్ట్ ఎవరికి లేదు. అందగారు ఏమంటారన్నా? ఎంత కష్టపడుతున్నారు రావడానికి. చాలా ఈజీగా ఉంది రావడానికి. కష్టపడి ఆ స్టోన్స్ అన్నీ ఎక్కి ఈ వ్యూ కోసం మాకు కష్టపడ్డాము. ద గ్రాండ్ క్యానియన్ ఆఫ్ ఇండియా. సో చాలా బాగుంది అండ్ సన్ రైజ్ కనిపించలేదు మాకు. సో అందుకని ఈ పాయింట్కి వచ్చినాం. అది చూపించము. క్రేజీ ఉంది కదా వ్యూ. అండ్ ఎవ్రీ వన్ షుడ్ కమ్ అట్లీస్ట్ ఫర్ వన్స్. బాగుంది. ఇక్కడ మీకు ఒక వాల్ కనిపిస్తుందా గైస్? ఇది వావ్, అసలు ఎంత బ్యూటిఫుల్ ఉంది గైస్. గండికోట నుంచి రూమ్కి వచ్చి ఇప్పుడు ఫ్రెష్ అప్ అయ్యి కాణిపాకంకి స్టార్ట్ అయినాం. యాక్చువల్లీ మేము బ్రేక్ఫాస్ట్ ముందే చేసేసాము. చేసిన తర్వాత హెడ్ బాత్ చేసామన్నమాట. సో ఇప్పుడు గండికోట నుంచి కాణిపాకంకి 5.5 hours అంట. మనం 5 to 6 4.5 hours 5.5 అని చెప్పచ్చు. ఓకే 4.5 or 5.5 చూద్దాం. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైనా పాసిబిలిటీ ఉంటే ఐ విల్ టేక్ సమ్ వీడియోస్. యాక్చువల్లీ ఆబ్వియస్లీ టెంపుల్ ప్రిమిసెస్లో తీయొద్దు కాబట్టి సో జస్ట్ చెప్తున్నాను ఇక్కడే. సో విల్ సీ యూ దేర్. సో మనమైతే ఇప్పుడు కాణిపాకంకి రీచ్ అయిపోయాము. 5 hours పట్టింది మనకి రీచ్ అవ్వడానికి. సంత ఎంత అవుతుందా? ఓ నో నో నో. సో ఇది గుడి. ఇక్కడే మన ఫోన్స్ కలెక్ట్ చేసుకుంటారు. ఇది ఎంట్రన్స్. గుడి నుండి బయటకు వచ్చిన తర్వాత ఇది మొత్తం షాపింగే ఉంది ఇక్కడ నుంచి అక్కడి వరకు. సో కాణిపాకం దర్శనం తొందరగా అయిపోయింది మాకు. అండ్ చూడండి ఎంత టెంపుల్ ఎంత బాగుందో. ఇవాళ సండే అయినా కూడా మాకు ఎక్కువ రష్ లేకుండే. సో అందుకని దర్శనం చాలా తొందరగా అయిపోయింది. బాగుంది కదా డివోషన్. ఇప్పుడైతే గుడి నుండి బయటకు వచ్చేసి మనమైతే తిరుపతికి స్టార్ట్ అయిపోతున్నాము. ఇక్కడ మేము దారిలో ఆనంద భవన్ అని చెప్పేసి ఒక దగ్గరికి వెళ్ళాము హోటల్కి. ఫుడ్ అయితే చాలా బాగుంది గైస్. మీరు ఎప్పుడైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు. సో ఇది మన స్టే 2 రోజులకి. ఎంత బాగా ఇచ్చారు ఒకసారి ఓవర్వ్యూ తీ సంతోష్. చాలా బాగుంది. ఇది హాల్, సిట్టింగ్ ఏరియా చాలా బాగుంది. కలర్ కాంబినేషన్ బాగుంది కదా. ఇది మొత్తం కిచెన్. మనం ఏమైనా కావాలనుకుంటే చేసుకోవచ్చు. లాస్ట్ టైం కూర్గ్లో కూడా చేసుకున్నాం కదా. ఇది డైనింగ్ టేబుల్. నాకు బాగా నచ్చింది. బాగుంది కదా. అబ్బచ్చా. ఇక్కడ జస్ట్ వాషింగ్ ఏరియా లాగా ఇచ్చాడు. అంతే, ఏం లేదు ఇందులో. జస్ట్ వాషింగ్ ఏరియా ఇచ్చాడు. ఫ్రిడ్జ్లో ఏమైనా పెట్టాడో చూద్దాం. లాస్ట్ టైం అయితే ఆయన కూల్ డ్రింక్స్ అవి పెట్టుండే కదా. ఇందులో ఏమీ లేదు. మా మిల్కా ఇక్కడ కూడా మంచిగా అన్నీ పెట్టుకోవచ్చు. యుటెన్సిల్స్ ఏమైనా పెట్టాడో చూద్దాం. నో, ఏం లేదు. నాకు తెలిసి మనమే తెచ్చుకోవాలేమో. ఇక్కడ ఉండి సరే చూద్దాం. ఇక్కడికి రా. ఇక్కడ వాష్ బేసిన్ అండ్ మిర్రర్. ఇక్కడ ఫస్ట్ ఒక బెడ్రూమ్. ఎంత బాగా ఇచ్చింది చూడండి గైస్. సూపర్ ఉంది. కొత్తగా ఉంది. చాలా బాగా. నాకు ఈ కలర్ కాంబినేషన్స్ నచ్చినాయి. చాలా బాగుంది. వాష్రూమ్ కూడా నీట్గా ఉంది సంతోష్. చాలా నీట్గా ఉంది వాష్రూమ్ కూడా. అండ్ ఇది ఇంకొక బెడ్రూమ్. కమ్ సంతోష్, కమ్. ఇది ఇలా పొడవుగా ఇచ్చాడు మిర్రర్. అందులో ఇవ్వలేదు. ఇది కూడా బాగుంది. చాలా బాగా ఇచ్చిండు. వాష్రూమ్ కూడా బాగుంది. సో ఇది ఈవినింగ్ వ్యూ. బట్ బాల్కనీస్ ఏం లేవు, కానీ ఇంటి ముందు నుంచి చూస్తే ఎంత బాగా కనిపిస్తుంది సిటీ అంతా. అండ్ మేమైతే ఎయిర్బిఎన్బి బుక్ చేసుకున్నాము. మీకు కావాలి అనుకుంటే లొకేషన్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇప్పుడు మేము శ్రీ పద్మావతి అమ్మవారి గుడికి వచ్చాం. చూడండి గాయస్, ఎంత నీట్గా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఈవినింగ్ టైంలో 7 o'clockకి స్టార్ట్ అవుతుందంట. సో ఇంకా 40 minutes ఉంది. సో అలా సిటీలో తిరిగేసి వచ్చి వద్దాం అనుకుంటున్నాం. ఇవాళ మేము కాణిపాకం టెంపుల్ అండ్ అమ్మవారి టెంపుల్ చూసాము, పద్మావతి అమ్మవారి టెంపుల్. అండ్ చాలా టైర్డ్ ఉన్నాం ఇవాళ ట్రావెలింగ్ లేకున్నా కూడా మాకు ఎందుకు చాలా టైర్డ్ అనిపించుండే. బికాజ్ నేను చెప్పాను కదా, నాకు అసలు నిద్ర లేకుండే. సో నా టైం 11:30 అవుతుంది. మేము బయట అట్లా కూర్చొని కాసేపు మాట్లాడుతుండే.
అమ్మవారి గుడి నుంచి వచ్చిన తర్వాత నైట్ ఒక దగ్గర డిన్నర్ చేసేసి ఇంకా రూమ్కి వచ్చేసాము. రేపు మార్నింగ్ మన డే తొందరగానే స్టార్ట్ అవుతుంది బికాస్ శ్రీకాళహస్తిలో పూజ చేయించుకోవాలి. సో గైస్ మీట్ యు టుమారో. గుడ్ నైట్. హే గాయ్స్, గుడ్ మార్నింగ్. సో ఇప్పుడు అందరం కలిసి లేచి రెడీ అయిపోయి శ్రీకాళహస్తికి వెళ్తున్నాం. సో రాహుకేతు పూజ చేయించుకున్నాం కదా. రాహుకేతు పూజ మాకు ఒక 30 to 40 minutes పట్టింది అంతే. అండ్ అక్కడ నుంచి మధ్యలో బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా రూమ్కి వచ్చేసాము. ఇప్పుడు టైం 10:30, 11 అట్లా అవుతుంది. అండ్ చాలా టైం ఉంది. ఈరోజు మనకి డే అంత ఉంది కాబట్టి ఇంకా ఏమైనా ప్లేసెస్ ఉన్నాయా తిరుపతిలో ఎక్స్ప్లోర్ చేయడానికి అని చెప్పేసి చూస్తున్నాము. సో ఫస్ట్ అయితే మీకు ఒకటి చూపిస్తాను. నా బ్లాగ్ని వీళ్ళు ఎలా చూస్తున్నారో చూడండి, నా ఫ్రెండ్స్. ఓకే, చూద్దాం. గాయ్స్, ఎట్లా ఉంది నా వ్లాగ్? నచ్చిందా మీకు? అరే ఏంట్రా ఇది? సో నేను మీకు ఇంతసేపు చెప్పాను కదా, మేము ఏదైనా ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పేసి అనుకున్నాము. ఎందుకంటే మాకు చాలా టైం ఉంది ఇవాళ. సో మోనాజీ ఏం చేసిందంటే ఒక ప్లేస్ చెప్పింది మాకు, గుడిమల్లెం టెంపుల్ అంట. సో అది వరల్డ్స్ ఫస్ట్ శివాలయం అంట. అండ్ అది తిరుపతి నుంచి ఎగ్జాక్ట్లీ 20 kilometers ఉంది. మేము ఇప్పుడు అక్కడికే స్టార్ట్ అయ్యాము. సో అక్కడ చూద్దాం ఎలా ఉందో. ఇది గుడి ఎంట్రన్స్. సో ఈ టెంపుల్ విశిష్టత ఏంటంటే ఇది 3000 years కింద కన్స్ట్రక్ట్ చేసిన టెంపుల్ అని రీసెర్చర్స్ చెప్తున్నారు. ఇది గుప్తా పీరియడ్ నుండి చాలా మోడిఫికేషన్స్ చేశారంట ఇక్కడ. ఈ టెంపుల్ని గుడిమల్లమే కాకుండా పరశురామ స్వామి టెంపుల్ అని కూడా అంటారంట. సో ఇది చాలా పీస్ఫుల్గా ఉంది అండ్ ఎక్కువ జనాలు లేకుంటే మేము వెళ్ళినప్పుడు. సో ఎవరైనా తిరుపతికి వస్తే ఖచ్చితంగా ఈ టెంపుల్ని అయితే విజిట్ చేయండి. ఫుడ్ ఎలా ఉంది? బాగుందా? ఎక్కువైపోయింది. ఫ్రెండ్స్ అందరు చూడక నీ ఫ్రెండ్స్. ఇప్పుడైతే మేము కపిలతీర్థం వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చాము. సృజన్కి తలనొప్పి అనుకుంటా, అందుకే తలపట్టుకున్నాడు. సో బయట టీ తాగిన తర్వాత కాసేపు అలా షాపింగ్ చేసేసుకొని రూమ్కి వచ్చేసాము. అండ్ నేను సంతోష్ ఇప్పుడు ఏం చేస్తున్నామో చూడండి. సంతోష్ నేను ఇద్దరం కలిసి ప్యాకింగ్ చేస్తున్నాం అన్నమాట. ఓన్లీ సంతోష్ ప్యాక్ చేస్తున్నాడు, ఎందుకంటే మనకి రేపు చెక్అవుట్ టైం ఉంది కాబట్టి అరౌండ్ 7 o'clockకి అట్లా చెక్అవుట్ చేసేసేయాలన్నమాట. అండ్ మనకి కొండపైనే ఒక రూమ్ ఉంది. రూమ్ తీసుకున్నాం మనము కొండపైన. ఆ రూమ్లోనే ఏమైనా డ్రెస్ చేంజింగ్ కానీ ఏమైనా ఉంటే చేసుకొని అప్పుడు దర్శనంకి వెళ్దామని అనుకుంటున్నాం. సో మేము డిన్నర్కి ఒక రెస్టారెంట్ నుంచి ఫుడ్ ఆర్డర్ చేసుకున్నాం గైస్. ఆ రెస్టారెంట్ నేమ్ నేను మెన్షన్ చేయట్లేదు, ఫుడ్ అయితే చెత్తగా ఉండే అసలు. హే గాయ్స్, గుడ్ మార్నింగ్. సో ఇవాళ మేము పొద్దున్నే చెక్అవుట్ చేసేసాము రూమ్లో నుండి. అండ్ బయటకు వచ్చి బ్రేక్ఫాస్ట్ చేసి ఇప్పుడు తిరుమలకి స్టార్ట్ అయ్యాము. అండ్ మేము మధ్యలో ఉన్నాం తిరుమలకి కొండకి ఎక్కేదారిలో. సో ఇవాళ మేము యాక్చువల్లీ నడుద్దాం అనుకున్నాము, కాకపోతే టైమింగ్స్ కుదరట్లేదని చెప్పేసి ఇంకా కార్లోనే వెళ్తున్నాము. సో పైన ఒక రూమ్ తీసుకున్నాము, అది ఎలా ఉందో చూద్దాం. అలా దింపించుకోవాలి కపుల్స్ అంటే. కొండపైనకి వచ్చిన తర్వాత ఒక రూమ్ తీసుకున్నాము. సో అది ఇలా ఉంది, నీట్గా ఉంది కదా మంచిగా. వాష్రూమ్ కూడా బాగానే ఉంది. కిచెన్ ప్లాట్ఫామ్ బాగుంది, నీట్గా ఉంది, సింపుల్ అండ్ నీట్. సో మార్నింగ్ 7, 8 అట్లా అవుతుందని చెప్పేసి మా దర్శనం టైమింగ్స్ 4 o'clockకి ఉన్నాయన్నమాట. ఇంకా చాలా టైం ఉందని చెప్పి పాప వినాశనం కవర్ చేద్దామని చెప్పేసి గుడికి వెళ్ళామన్నమాట. అక్కడ కూడా చాలా పీస్ఫుల్గా ఉండే. సో టైం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా విజిట్ చేయండి. నెక్స్ట్ ఇక్కడికి వచ్చాము, జాపాలి హనుమాన్ మందిరం. అనిమల్ పేరేంది మోనా ఇది? అవునా, అది ఏం తింటుంది? అది అవునా, జామకాయ తింటుందా?
కార్ పార్కింగ్ నుండి జాపాలికి 20 మినిట్స్ మెట్ల దారి ఉంది. ఇక్కడ మొత్తం షాపింగ్ ఏరియా ఉంది. ఇటువైపు మొత్తం షాపింగ్ ఏరియా. ఇది అసలైన మెయిన్ గుడి జాపాలి. సో మేమిద్దరం ఇలా రెడీ అయ్యాము తిరుమల టెంపుల్. సో దర్శనంకి వెళ్తున్నాం. ఇప్పుడు ఎన్ని అవర్స్ పడుతుందో కూడా తెలీదు. సో వచ్చిన తర్వాత తెలిసి. సో యాక్చువల్ టైమింగ్స్ మాకు దర్శనంకి అయితే 4 o'clock ఉండే, కానీ మేము 2 o'clockకే వెళ్ళిపోయామన్నమాట. 2 o'clockకి వెళ్ళి 5 o'clockకి రిటర్న్ వచ్చేసాము. అంటే మాకు ఎగ్జాక్ట్లీ 3 hours పట్టింది దర్శనంకి. సో మేము బయటకు వచ్చిన తర్వాత ఇలా స్వామివారి ఊరేగింపు జరిగిందనమాట. సో నేను ఒకటి విన్నది ఏంటంటే తిరుమలలో మనకి ఇలా ఎలిఫెంట్స్ కనిపిస్తే చాలా మంచి జరుగుతుంది అని అంటారంట. ఇది ఎంతవరకు నిజమో నాకు కూడా తెలీదు. సో మీకు ఎవరికైనా ఇది తెలిస్తే కమెంట్ చేయండి నాకు. అండ్ తిరుమలకి వెళ్ళినప్పుడు ఎవరెవరు ఎలిఫెంట్స్ని చూసారో కూడా కమెంట్ చేయండి. అండ్ సో డిన్నర్ చేసి వచ్చి ఇప్పుడైతే నైట్ రెస్ట్ తీసుకుంటున్నాం. సో ఇలా. అండ్ రేపు మార్నింగ్ 5 o'clockకి స్టార్ట్ అవుతున్నాం. సో మన ట్రిప్ అయితే ఇక్కడితో ఎండ్ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మీకు ఈ వీడియో నచ్చితే don't forget to like, share and subscribe to my channel. And see you guys in the next vlog. Until then, bye bye. Santu bye chappu. Bye bye.